జైబిన్ దినపత్రికం ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికం ప్రధాన వార్తల సారాంశం. మార్నింగ్ వార్తలు వెళ్ళే ముందు ప్రధానంగా అయితే రామరాజ్యం పేరుతో దోపిడీ, మరో పక్కన కుంభమేళలో అనేక మంది మృత్యువాత, మరో పక్కన రాజకీయ నాయకులు వేసేటువంటి ఎత్తుగడలకు పాలకులు ప్రజల మధ్య ఉన్నటువంటి తేడాలు, ఇప్పుడు నేటి నుంచి జరిగేటువంటి కులగణన సర్వే, ఇలా భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు, ప్రపంచంలో అమెరికా చేసేటువంటి ఇబ్బందులకు భారతదేశంలో ఉన్నటువంటి అమెరికాకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడేటువంటి ఎంతోమంది భారత పౌరులు, అనేక వార్తలు జైబిన్ దినపత్రిక మీ ముందు తీసుకొచ్చింది. అందులో భాగంగానే జైబిన్ దినపత్రికలోకి ప్రధాన వార్తలకు వెళ్ళే ముందు ప్రధానంగా అయితే ఏం జరుగుతుంది, అసలు రామరాజ్యం పేరుతో దోపిడీ చేసేటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు, ఎందుకోసం అక్కడ దాడి చేయడం జరిగింది, ఆ దాడి వెనక ఎవరున్నారు, ఏ చట్టం వర్తిస్తుంది, లా చదివినటువంటి వ్యక్తి, ఇలా సుప్రీంకోర్టు హైకోర్టులో పనిచేసినటువంటి వ్యక్తులు, వాళ్ళ చట్టాలు లా తెలిసి అన్నీ తెలిసినప్పటికీ కూడా, పోలీసు వ్యవస్థలు అన్నీ తెలిసినప్పటికీ కూడా, అన్నీ తెలిసినప్పటికీ ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నిటి సందర్భంలో కూడా ఇట్లా భయంకరంగా ఉండేటువంటి నేపథ్యం. కానీ ఇలా ఎట్లుంటే ఇవన్నీ ఈ పరిస్థితిలో వాళ్ళు ఎందుకోసం రామరాజ్యం పేరుతో ఎందుకు దోపిడీ చేస్తున్నారు, రామరాజ్యం పేరుతో ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు, రామరాజ్యం పేరుతో ఎందుకు విధ్వంసాలు సృష్టిస్తున్నారు, ఎందుకు ఒక అంత పెద్ద మేధావి అయినటువంటి చిలుకూరి బాలాజీ టెంపుల్ అధినేత ఎందుకు దాడి చేయడం జరిగింది అనేటువంటి నేపథ్యంలో ప్రధానంగా రాసినటువంటి వార్తలకు వెళ్ళే ముందు పోలీసులు ఆయనను ఎంక్వైరీ చేసిన తర్వాత, అడిగిన తర్వాత అనేకమైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకోసమే రామరాజ్యం పేరుతో దోపిడీ చేసేటువంటి వీర రాఘవరెడ్డి గురించి ఫస్ట్ ప్రధాన వార్త తెలుసుకుందాం. తర్వాత ఏం చేసింది వీర రాఘవరెడ్డి, ఆయన టీము, ఇట్లా మనం కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఓబీసీలు, ప్రతి కులం వాళ్ళ వెనక ఏదో ఒకటి ఉంటుంది. మనం కూడా పెట్టుకొని ఇట్లా రామరాజ్యం పేరుతో లేకపోతే ఇలా ఇంకేమన్నా పేర్లతో పెట్టుకొని మనం అరెస్టులు కావచ్చు, దోపిడీ చేయొచ్చు, పబ్లిసిటీ కావచ్చు, అన్ని రకాలుగా చేసుకోవచ్చు. కానీ ఇలాంటి విధవల వల్ల సర్వనాశనం అయ్యేటువంటి సంస్కృతి, సర్వనాశనం అయ్యేటువంటి విధ్వంసాలు, ఇవాళ ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే ప్రతి ఒక్క యువకులకి ఇవాళ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అక్కడికి పోతే ఎంతో మేలు జరుగుతుందని రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అగ్రనాయకులందరూ కూడా ఆయన దగ్గరకు పోయి అనేక విషయాలు నేర్చుకునేటువంటి సందర్భం ఉంటుంది. కానీ ఈయన రామరాజ్యం పేరుతో చేసిన దోపిడీ అయితే చరిత్రలో ఉన్నటువంటి అనేక అంశాలపైన మాట్లాడి ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భాలు ఉంటుంది. దానికి సంబంధించిన ప్రధాన వార్త, రామరాజ్యం పేరుతో వీర రాఘవరెడ్డి దోపిడీ, చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రంగరాజన్పై దాడి చేసిన రామరాజ్యం వీర రాఘవరెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. తనను తనే శివుడు అవతారంగా వీర రాఘవరెడ్డి ప్రచారం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. శివుడు అవతారం ధరించాలంటూ కోసలేంద్ర ట్రస్ట్ స్థాపించి రామరాజ్యం పేరుతో యువకులను అందులో చేర్చుకుంటున్నారని వెల్లడించారు. దృష్టి శిక్షణ, శిష్ట రక్షణ రామరాజ్యంతోనే సాధ్యమని నిందితుడు వీడియోలు సైతం రూపొందించి యువతను ఆకర్షించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ మేరకు వీర రాఘవరెడ్డిని అరెస్ట్ చేయడానికి గల కారణం పోలీసు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వీర రాఘవరెడ్డి అతని అంచెల్లో రామరాజ్యం పేరు దోపిడీ చేస్తున్నారని కాకిలు సంచలన విషయాలు వెల్లడించారు. దేవాలయాలు, పూజలపై భౌతిక జోలు చేస్తూ తమకు మద్దతు ఇవ్వాలని రెచ్చిపోతున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే చిలుకూరి బాలయ్య టెంపుల్ పూజారి రంగరాజన్పై దాడి చేసినట్టు తెలిపారు. వారికి మద్దతు ఇచ్చేందుకు ఉగాది వరకు సమయం ఇస్తూ రంగరాజన్పై బెదిరింపులకు దిగినట్లు పేర్కొన్నారు. వీర రాఘవరెడ్డికి గతంలో నేర చరిత్ర ఉందని, అతనిపై 2015-2016లో పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. అతను అరెస్ట్ చేయకుండా ఉంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. కాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ నివాసం ఉంటున్న పూజారి రంగరాజన్ ఇంటికి ఫిబ్రవరి 6న రామరాజ్యం పేరుతో దాదాపు 20 మంది వెళ్లారు. తమకు మద్దతు తెలపాలంటూ ఆయనపై బెదిరింపులకు దిగారు. తను రాజ్యాంగ ప్రకారం మాత్రమే పనిచేస్తారని చెప్పడంతో రంగరాజన్ అతని కుమారుడిపై దాడి చేశారు. ఈ ఘటన ఫిబ్రవరి 6న జరగగా ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందరరాజన్ ఫిర్యాదుతో ఈ నెల 9న ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడి ఘటన పలు హిందూ సంఘాలు ఖండించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా అర్చకుడు రంగరాజన్ పరమించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన వీరరాఘవరెడ్డితో పాటు మరో 5గురిని కూడా అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని కూడా ఆయన చేసిన నేపథ్యం. అంటే ఏ విధంగా ఉంది, శివుడు వచ్చి అటైనా కనబడ్డాట. ఇవాళ శివుడు వచ్చి కనబడతా, లేకపోతే ఉన్నటువంటి చాలామంది మహిళలు కూడా
ఇవాళ వాళ్ళు జాతకాలు చెప్తాంటారు. జాతకాలు చెప్పు లేకపోతే ఇంకా వివిధ రకాలుగా ఎల్లమ్మ సంబంధించినటువంటి జాతకము, ఆ జాతకం, ఈ జాతకం, యంగెస్ట్ అమ్మాయిలు చూడండి ఎంత ఘోరం ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటుందో. వీళ్ళని చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. మరి ఎందుకు ఏమైందో అర్థం కాదు, కానీ వీళ్ళని చూస్తుంటే ఇక పూలకాలు ఎట్లా వస్తాయంటే వీళ్ళు మరి ఎక్కడ నేర్చుకున్నారో ఏమో తెలియదు, కానీ ఎల్లమ్మ పూనకాలు చూడు వీళ్ళు ఎట్లుంటారు. ఇగో ఈ అమ్మాయి, నాకు అమ్మవారు పూనుతారు, నాటకాలు ఆడుతున్నారు అంటే అమ్మవారు. ఇక ఇట్లా మాకు తెలిసినటువంటి యాంకర్లు చూడండి ఎట్లుందో. వీళ్ళందరూ ఒక డ్రామా. ఎందుకోసం వీళ్ళు డ్రామా చేస్తారంటే వాస్తవానికి వాళ్ళు కావాలని అక్కడ దేవుడు నిజంగా వాళ్ళను ఏదో ప్రేరేపించినట్టుగా, లేకపోతే దేవుడు వాళ్ళ జీవితంలోకి వెళ్ళిపోయినట్టుగా, వాళ్ళు చెప్పిందే వేదంగా, వాళ్ళు చెప్పిందే ఆ జనాన్ని మాయ చేసి మసిబూసి మారడేసే విధంగా ఇలా వీరరాఘవరెడ్డి ఏ విధంగా అయితే అరాచకాలు ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన అఘోరి కూడా అఘోరిని చూసినట్టయితే ఆమెను నేను శివభక్తిని, శివ మొత్తం టోటల్గా నాకు శివుడే పంపించిండు, నా లైఫ్ అంతా శివుడి కోసం దారపు చేశాను, నా లైఫ్ అంతా నేను సాక్రిఫై చేసుకున్నాను, నా కుటుంబం ఎంత ఘోరంగా ఉన్నా నా కుటుంబం నన్ను అక్కడ పంపించాలని చెప్తా అంటారు. ఆయన మాటలు చూశారనేది ఎంత భయంకరంగా ఉంటే మనం చూస్తున్నాం. అఘోరి ఇవాళ వీళ్ళందరూ రామరాజ్యం పేరుతో, వీళ్ళందరూ శివుడి పేరుతో చేసేటువంటి అరాచకాలు. మరి దేవుడు నిజంగా ఉంటే వీళ్ళందరినీ శిక్షించాలి కదా. ఇలా అమాయకులైనటువంటి అనేక మంది భక్తులు ఉంటారు, ఇలా మోసపోయేటువంటి భక్తులు ఉంటారు, ఇలా ఉన్నటువంటి అనేక మంది అనేక రకాలుగా ఉంటారు. ఇలా వీళ్ళే కాదు, అనేక రకాలుగా ఉన్నటువంటి వివిధ మతంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా నమ్మబలికి వాళ్ళందరినీ కూడా మజ్జిగ చేసుకొని, వాళ్ళందరితోని బేరసారాలు వేసుకొని, వాళ్ళ అవసరాలను వీళ్ళు వాడుకొని ఇష్టానుసారంగా చేసేటువంటి నేపథ్యం. అందుకోసమే ఇలా వీళ్ళందరికీ ఎక్కడుంటే చూడు ఇక్కడ ఏం పూనకాలు వస్తున్నాయో ఏమో మనం చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ పూనకాలకు సంబంధించినటువంటి ఏం చేస్తున్నారో ఒక చిన్న వీడియోని కూడా చూసినట్టయితే మనం చెప్దాం ఎట్లుంటుంది ఏం కథ అని. ఆమె యంగ్ అమ్మాయి, ఎల్లమ్మ పూనకం చేస్తుంది. ఎల్లమ్మ పూనకం ఈమె ఒకటి. అట్లనే పోని ఇక్కడ మన వీరరాఘవరెడ్డి కూడా అదే చేస్తున్నాడు. వీరరాఘవరెడ్డి ఏం చేస్తున్నాడు, వీరరాఘవరెడ్డి ఈ గ్యాంగ్ అంతా తీసుకున్నాడు. ఆయన వీడియోలు ఆడియోలు గిట్నే వీడియోలలో పెట్టి, రీల్స్లలో పెట్టి, యూట్యూబ్లలో పెట్టి, ఫేస్బుక్లలో పెట్టి, సోషల్ మీడియాను ప్లాట్ఫామ్గా చేసుకొని ఇలా వాడుకొని ఇంతమంది సైన్యం తయారు చేసి వీళ్ళందరితోని మనమే రామరాజ్యం స్థాపించాలి, శివుడు నాలో కొలువై ఉన్నాడు, శివుడు రూపంలో నేను వచ్చాను, శివుడు రూపంలో నేను ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను ఏదైనా చేయాలని ఏదైనా చేస్తాను కాబట్టి ఇదందరికీ కూడా సాధ్యమైనది అని ఎవరైతే టెంపుల్లో సంబంధించిన ప్రధాన అర్చకులు ఎవరైతే ఉంటారో ప్రధాన అర్చకుల నేపథ్యంలోనే ప్రధాన అర్చకులు వాళ్ళు అనుసంధానంగా దేవుడికి ఆ టెంపుల్కి ఉన్నటువంటి భక్తులకు అనుసంధానంగా ఉన్నటువంటి ప్రధాన అర్చకుల మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇంత రామరాజ్యం పేరుతో ఈ విధంగా దోపిడీ చేసేటువంటి వీరరాఘవరెడ్డి. అలానే అఘోరిని కూడా చూసుకుందాం. అఘోరి పరిస్థితి చూద్దాం. అఘోరి ఏ విధంగా ఉంది, అఘోరి మరి అఘోరి ఏం చేస్తుంది, అఘోరి అనేటువంటి నేపథ్యం కూడా ఈ అఘోరి మాటలు కూడా ఎందుకోసం అంటే ఇలా దేవుళ్ళ పేరుతోని మోసం చేసేటువంటి నేపథ్యము. అఘోరి చూడు ఈమె ఈ అఘోరి ముచ్చట్లేదు వారానికి ఒక శవాన్ని తింటానట. ఇక చూడు ఈమె ఇచ్చినటువంటిదే నేను అక్కడ యూట్యూబ్లో ఆమె గురించి కొడితే వచ్చేటువంటి చెప్తున్నాను. ఎందుకోసం అంటే ఎడిపోతుంది మన సమాజం అని చెప్పడానికి మాత్రమే ఒక ఉదాహరణ. వారానికి ఒక శవాన్ని తింటాను. అఘోరులకు ఉన్న పవర్స్ ఏంటి, మేము శవాలను తింటాం, ఏమేమి తింటాం ఆమె చెప్పింది. ఇక్కడ ఒక సందర్భంలో కూడా చూసినాం మనం, నిన్న రీసెంట్లీ కూడా ఒక వీడియో బ్రహ్మాండంగా వైరల్ అయింది. రామగుండంలో అఘోరి అల్చలో ఆయన పోలీస్ అధికారి, ఆయన చదువుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ అధికారి, ఎన్నో కష్టపడి 24 గంటలు ఆయన జీవితం అంతా ఒక ఉద్యోగానికి పనంగా ఆ ఉద్యోగం రావడం కోసం ఎన్ని కష్టాలు పడతారో ఇవాళ ఉన్నటువంటి ప్రపంచ చరిత్రను చదువుకొని భారతదేశ చరిత్రను చదువుకొని ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల అనేకమైనటువంటి విషయాలను నేర్చుకొని లా అండ్ ఆర్డర్ విషయంలో ఏ విధంగా ఉంటారని, పోలీసు ఉద్యోగం వచ్చిన తర్వాత ఏ విధంగా తెలుసుకోవాలని అన్ని రకాలుగా ఉంటారు. ఆ సందర్భంలోనే ఇక్కడ మనం చూస్తున్నాం ఆయనను ఎన్ని రకాలుగా మాటలు ఉంటుంది చూడు. మరి ఈయనకి శివుడు వచ్చి చెప్పిండా లేకపోతే శివుడు వచ్చి అని చెప్పిండా, శివుడు వచ్చి ఆమె రూపకంగా చెప్పిండా, మరి పోలీసులకు లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఇలా ఉన్నటువంటి మరి ఏం యాక్ట్లు పనికొస్తాయని చెప్పిన నేపథ్యంలో చూడు ఆమె ఎట్లా మాట్లాడుతుందో. ఈ బూతులు వింటే పరిశీలన అవుతారు. కానీ ఇక చూడు మరి రామరాజ్యం పేరుతో ఏ విధంగా ఉంటాయి ఆయనే చిన్నది
ఇంకా చాకు వాళ్ళు పోలీసు వాళ్ళు పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఏం దోపిడీ అన్నట్టు రామరాజ్యం పేరుతో వాళ్ళు, అఘోరుల పేరుతో వీళ్ళు, ఎల్లమ్మ టెంపుల్ అని వాళ్ళు, మల్లమ్మ టెంపుల్ అని వీళ్ళు, వాళ్ళ నిజంగా శివశక్తి భక్తులు అనే వీళ్ళు. అంటే జనాన్ని ఎంత మోసం చేస్తున్నారు. నమ్మకాన్ని ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం, నాకు దేవుడు అంటే చాలా నమ్మకం ఉంది. దేవుళ్ళను మనం కొలుచుకోవాలి. ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనా వాళ్ళు ఆ దేవుడు నిజ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కొలుసుకొని వాళ్ళందరినీ కూడా ఆరాధించేటువంటి సందర్భం ఉంటుంది. కానీ దోపిడీ వ్యవస్థ ఎందుకోసం చేస్తున్నారు? ఇవాళ మేలు చేయవలసిన వాళ్ళు కీడేం చేస్తున్నారు? నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు కానీ కీడు చేసేటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు? ఇలా దేవుళ్ళ పేరుతో మీరు చేసేటువంటి అరాచకాలు ఎవరికి అది మూలము? ఇలా ఉన్నటువంటి ఈ సందర్భంలో ఒక పక్కన కరోనా లాంటి విపత్కరమైన సందర్భం వస్తే దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ అన్నీ మూతపడ్డాయి. మరి దేవుళ్ళు ఎందుకు నిజంగా కాపాడేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుళ్ళు ఎందుకు కాపాడలేకపోతున్నారు? వీళ్ళ రూపంలో నిజంగా మాకు శివుడు వచ్చిన ఒకళ్ళు, మాకు ఎల్లమ్మ తల్లి వచ్చిందని ఒకళ్ళు, మల్లమ్మ తల్లి వచ్చిన ఒకళ్ళు, మాకు ఇంకా వేరే దేవుళ్ళు అందరూ మాలో విలీనమైపోయారు, మాలో ప్రవహిస్తున్నారని చెప్పడానికి గల కారణాలు ఏమున్నాయి? వాళ్ళ నిజంగా సైకోతనమా, లేకపోతే వాళ్ళు పిచ్చితనమా, లేకపోతే వాళ్ళ నమ్మేటువంటి భక్తులు అన్నట్టు వాళ్ళు పిచ్చోళ్ళా సైకోలా అని అర్థం కాని పరిస్థితి. ఎందుకోసం అంటే సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయిపోతాయి. ఇలా రీల్స్ చేస్తే లక్షల మంది చూస్తారు. ఇలా ప్రతి ఒక్కరి చేతిలో ఐఫోన్లు గీఫోన్లు ఉంటారు. వాళ్ళు ఏంటంటే సెల్ ఫోన్ పట్టుకొని ఏం చూస్తారంటే రీల్ చూడడం వల్ల వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది. ఇలా వల్ల నిజంగా జాబ్స్ ఉన్నాయా, జాబ్స్ గురించి ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. ఇలా కుటుంబ నేపథ్యం గురించి ఆలోచించే నేపథ్యం లేదు. ఇలా ఉన్నటువంటి సీరియల్లో ఏముంది, ఆ సీరియల్లో ఇలా వచ్చే సీరియల్ ఏ విధంగా చూడాలి అని ఇలా తల్లి బిడ్డలు కూర్చొని ఇలా సీరియల్ చూసుకుంటే ఇలా రీల్స్ చూసుకునేటువంటి సందర్భాలు ఇలా మానవత విలువలు ఎడిపోతున్నాయి. ఇలా ఇలాంటి రామరాజ్యం పేరుతో ఇలా దోపిడీ చేసేటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళ వీడియోస్ రీల్స్ రూపంగా ఉంటే వాళ్ళకి ఆకర్షితులు అయిపోయి ఇలా ఎల్లమ్మ మల్లమ్మ లేకపోతే వివిధ దేవుళ్ళ పేర్లు చెప్పుకొని ఇలా మార్కెట్లోకి కొత్త బాబా లాంటి వాళ్ళు వస్తే నిజంగా వాళ్ళ వీడియోలు చూసుకుంటారే మనం కూడా పోవాలి, మనం కూడా చేయాలన్నటువంటి పరిస్థితి. మరి అన్నిటికీ కారణం ఎవరు? ఇలా లా అండ్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇలా పోలీసు వ్యవస్థ ఎంత బలంగా ఉంది. ఇలా పోలీసులు నమ్మలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్ అంటలో ఇలా దేశంలోని అత్యున్నతమైనటువంటి చదువుకొని ఇలా వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో మోసపోతుంటారు. ఇలా బాబాలు 10th క్లాస్ చదివినటువంటి బాబాలు 10th కూడా ఫాస్ట్ కాలటువంటి అనేక మంది బాబాలు ఇలా బాబాల రూపకంగా ఇలా వాళ్ళకి ఇలా ఐఏఎస్ ఐపీఎస్లు కేంద్ర మంత్రులు సీఎంలు పిఎంలు పోయి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ ప్రాధాన్యవందన చేసి ఇలా వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందేటువంటి నేపథ్యం ఉంటుంది. మరి ఏమొస్తుందో అర్థం కాని పరిస్థితి. నిజమైన దేవుళ్ళు ఉంటే ఈ అన్నీ ఎందుకు పుట్టుకొస్తాయి? అందుకోసమే ఇలా ఉన్నటువంటి నేపథ్యం. ఇలా చూడు ఎట్లా మాట్లాడుతున్నావు. ఇక ఈ ఆగోరి వాడు బూతులు మాట్లాడుతున్నాడు. ఈయన అఘోరి, ఈయన లేడీ అఘోరి, ఆయన మొగ ఆయన ఎట్లా బూతులు మాట్లాడుతున్నాడు వీడియోస్ కూడా మీకు చూడదు. అంటే ఇవన్నీ ఎంత దారుణం చూడండి. ఒక పాపం ఈ పెద్ద ఆయన ఎందుకు అన్ని ఈ పెద్ద ఆయన చూడు పాపం ఎంత దారుణం చేస్తున్నాం. ఇగో ఆయన కొడుతున్నాడు చూడు ఎట్లా పోతుందో. ఇంకో ఎడిపోతుంది ఇంత పెద్ద ఎడిపోతుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీకు తెలియాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇవన్నీ మీకు తెలియాలి. ఇవన్నీ తెలియకపోతే మీకు నష్టం జరుగుతుంది. ఇలా ఇవన్నీ తెలియాలన్న ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. ఇలాంటి వ్యక్తులు ఈ విధంగా చేసినప్పుడు మనం ఆకర్షితులైపోయి మంచిని నమ్ముకోలేక చెడుకు ఆకర్షితులైపోయి చెడు వ్యాసన కలవబడి వాళ్ళ జీవితాలను తృణప్రాయంగా వదిలేసుకుంటున్నాం. అందువల్ల చాలామంది ఇలా ఆగమైపోయేటువంటి నేపథ్యం. ఇలా మనలాగా మిగతా వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళందరూ ఎంతమంది సబ్స్క్రైబర్ కావాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా మీరు డబ్బులు సంపాదించాలని ఉంటారు. మాకు డబ్బులు సంపాదించాలన్న లక్ష్యం మాకు లేదు. ఎందుకంటే నిజాలు నిర్భయంగా ఇవాళ తప్పును తప్పు అనే విధంగా ఒప్పును ఒప్పు అనే విధంగా మంచి అంటాం, చెడును చెడు అనేటువంటి దమ్మున్న ఏకైక టీవీ ఛానల్ జైభీం నినాదంతో ఉన్నటువంటి జైభీం టీవీ. అందుకోసమే నేను ఈ విధంగా చెప్తున్నాను. ఇలా చాలామంది క్రైస్తవులు కూడా మోసం చేస్తారు. చాలామంది క్రైస్తవులు కూడా లైంగిక వేధింపుల గురిస్తారు. చాలామంది ఏదైతే హిందూ మతంలో ఉన్నటువంటి చాలామంది కూడా లైంగిక వేధింపుల గురి చేస్తారు. ఇలా అనేక రకాలుగా ఉన్నటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు లైంగిక వేధింపులు ఎక్కడ పోయినా రక్షణ లేనటువంటి నేపథ్యం ఉంది. రామరాజ్యం స్థాపిస్తే అక్కడ అతి దారుణంగా రేప్ చేసినటువంటి సందర్భాలు అయోధ్యలో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరికీ దేవుడు నిజంగా కనిపిస్తున్నాడా, లేకపోతే దేవుడు వాళ్ళు బట్టి చదవడం వల్ల నిజంగా వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోయిందా అనేటువంటి సందర్భంలో ఈ వార్తను చెప్పేటువంటి ప్రయత్నిస్తున్నారు. దీనికి అందరూ కూడా మోసపోయి
ఈ అందరు కూడా మళ్ళీ ఇంకా కొత్త నాటకొచ్చింది. ఇది బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామాలో భాగం కూడా ఇది ఒక నేపథ్యం అని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి రామరాజ్యం పేరుతో వీరరాఘవరెడ్డి దోపిడీకి సంబంధించిన ప్రధాన వార్త కూడా విషయం దానికి సంబంధించినటువంటి సంచలనంగా మారింది. మరి ఈయన ప్లేస్లో నిజంగా ఏవో దళిత బిడ్డనో లేకపోతే వేరే బిడ్డ ఉంటే ఈ పాటికి ఎప్పుడు మనం ఎన్కౌంటర్ చేయాలని చెప్పు రోడ్ల మీదకి వచ్చి ఎన్కౌంటర్ చేయాలి అని ఆయన లబ్ధి పొందడం కోసం ఇదే చెప్పు. మరి ఎందుకు ఈయన ఊళ్ళో అరెస్ట్ చేసి కానీ ఎన్కౌంటర్ చేయాలని ఎవరు కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ఆయన రెడ్డి కాబట్టి వీర రాఘవరెడ్డి అని పేరు పెట్టుకున్న కాబట్టి ఆయన అర్థం అన్నట్టు నేపథ్యం ఉంది. అది జయబింద్ర పత్రికలో ఉన్నటువంటి రాసిన వార్త. ఇక ప్రజలు మారితే పాలకులు మార్పు. మొన్ననో మనకు ప్రధాన వార్త రాసినాం. ఇక్కడ ఏమంటున్నాం, ప్రజలు మారితే పాలకులు మార్పు. పాలకులు మారకపోతే ప్రజలు ఎలా అని మనం మొన్న రాసినాం. ఈరోజు పాలకులు మారితే ప్రజల్లో మార్పు ఏ విధంగా ఉంటున్నటువంటి ప్రధాన వార్త జయబింద్ర పత్రిక ప్రధాన వార్త. ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశానికి పరిపాలించేటువంటి ప్రధాన పార్టీల రాజకీయ నాయకులు, ఇది ఎన్డీఏ కూటమి కానీ లేకపోతే ఇండియా కూటమి కానీ, ఈ కూటమిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి అనేక మంది రాజకీయ నాయక మేధావులు వాళ్ళు చెప్పిందే విధంగా వాళ్ళు చేసేదే సాహసించేటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఉన్నటువంటి ప్రజలు మారితే పాలకుల్లో మార్పు ఏ విధంగా వస్తుంది అన్నటువంటి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ప్రధాన వార్త కూడా రాసి